మీరిద్దరూ లోపలికి వెళ్ళి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. ఇప్పుడు నీ కొడుకు ఈ ఇంటి అల్లుడు అయ్యాడు కదా, ఇక నా చెల్లెలి ఇంటి కోడలు అవ్వకపోతే అశ్వత్థామ హత కుంజరహ అని ధర్మరాజు అబద్ధం చెప్పినా హతం కాని ఈ అశ్వత్థామ కుంజరంలా పోరాడి పేదవాళ్ల చరిత్రను కొత్త సిరాతో రాయిస్తాడు. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. ఏమే సుదేదే మనతో పాటే వస్తానందిగా? ఎప్పుడు ట్రైనింగ్ అవుతుందా, ఎప్పుడు ప్రియుని కలుద్దా అని కలలు కంటుందిగా. విమానంలో వస్తుందేమో. అయ్యో కాదు, ఊపేస్తున్నాడే. ఏమిటే? పచ్చ జెండానే. సరే రండి. స్మగ్లర్ లో ఉన్నాడే, సెక్యూరిటీ గార్డుని పిలుద్దాం. నీలో ఎవరైనా అరిచినా చీన్ లాగాలని ప్రయత్నించినా షూట్ చేసి పడేస్తాను. కమాన్ బేబీ, షూట్ కేసు. నువ్వు స్మగ్లింగ్ కింగ్ అయితే నేను బాక్సింగ్ క్వీన్ నిరా. కూర్చో. ఫస్ట్ అటెంప్ట్ లోనే పెద్ద స్మగ్లర్ని పట్టావు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఆంటీ, ఏంటమ్మా? నన్ను కాపాడినందుకు నీకు ఇది ప్రెజెంటేషన్. ఏంటమ్మా ఇది? చుక్కాని. ఇందులో భలే భలే బొమ్మలుంటాయి చూడు. థ్యాంక్ యూ. లత, సిగ్గెట్టి కొట్టమాకు చిట్టమ్మో, లేత ముద్దెట్టి కొట్టు పాల పిట్టమ్మో. సిగ్గెట్టి కొట్టమాకు చిట్టమ్మో, లేత ముద్దెట్టి కొట్టు పాల పిట్టమ్మో. సోకులు బలిసిన సొంపులు మెచ్చి, చేతికి తగలని చెంపలు గిచ్చి, వయ్యారి ఒళ్ళంతా వాటేసుకుంటాను. కన్నట్ట కొట్టమాకు కిట్టయ్యో, నన్ను వెన్నెల్లి దోచుకుంటే ఎట్టయ్యో. కన్నట్ట కొట్టమాకు కిట్టయ్యో, నన్ను వెన్నెల్లి దోచుకుంటే ఎట్టయ్యో. ఒంపులు సొంపులు గంపలకెత్తి, ఒత్తిడి వలపుల కన్నలు కొట్టి, నీ ముద్దతో ఒళ్ళరు దేసుకుంటాను. సిగ్గెట్టి కొట్టమాకు చిట్టమ్మో, లేత ముద్దెట్టి కొట్టు పాల పిట్టమ్మో. కన్నట్ట కొట్టమాకు కిట్టయ్యో, నన్ను వెన్నెల్లి దోచుకుంటే ఎట్టయ్యో. నీ చంపకు చారడేసి కళ్ళు, ఆ గుండెలోన రేపే సందళ్ళు.
ఈడుతోటి పందెమేసి అందగత్తె ముందు కోరి సంధి చేసుకుంటాలే సిగ్గెట్టి కొట్ట మాకు చిట్టెమ్మో లేదా ముద్దెట్టి కొట్టు పాల పిట్టమ్మో కన్నట్ట కొట్ట మాకు కిట్టయ్యో నన్ను వెన్నెల్లే దోచుకుంటే ఎట్టయ్యో నువ్వు ముందుకొస్తే అంటుకుంది ముద్దు అందుకొస్తే ఎక్కడుంది హద్దు నీకు ఇష్టమైన మాట పేరు వద్దు నాకు అర్థమైన మాట వేరు లేదు ఈ మొగలి పొదలలో పడగ విప్పుకొని మోజులు మోహన పాడే సిగ్గెట్టి కొట్ట మాకు చిట్టెమ్మో లేదా ముద్దెట్టి కొట్టు పాల పిట్టమ్మో కన్నట్ట కొట్ట మాకు కిట్టయ్యో నన్ను వెన్నెల్లే దోచుకుంటే ఎట్టయ్యో సోపులు బలిసిన సొంపులు మెచ్చి చేతికి తగలని చెంపలు గిచ్చి వయ్యారి ఒళ్ళంతా వాటేసుకుంటాను కన్నట్ట కొట్ట మాకు కిట్టయ్యో నన్ను వెన్నెల్లే దోచుకుంటే ఎట్టయ్యో సిగ్గెట్టి కొట్ట మాకు చిట్టెమ్మో లేదా ముద్దెట్టి కొట్టు పాల పిట్టమ్మో ఇందా అమ్మాయి గారికి అల్లుడు గారికి తీసుకెళ్ళివు. అయ్యి బాబోయ్ నా సిగ్గేస్తుందండి. అదేమిటే అల్లుడు గారిని చూసి అమ్మాయి సిగ్గుపడాలి గాని నీకు దేనికే? అయ్యి బాబోయ్ వాళ్ళు కొత్తగా పెళ్ళిన మొగుడు పెళ్ళాలి కదండి. సరేలే నేనే తీసుకెళ్ళిస్తాను. చిచ్చి ఏమిటేది? నీ అమ్మా బాబు కలర్ టీవీ, నాకేమో ఈ డొక్కు బ్లాక్ అండ్ వైట్ టీవీయా? ఏమిటేది? అల్లుడి గదిలో పెట్టాల్సిన యాస్టైనా ఇది? మా ఇంట్లో నౌకర్లు వాడతారే. ఏమండి మా అమ్మ నాన్నకు తెలియకుండా వాళ్ళని కాదని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు ఇదా మీరు చూపిస్తున్న అభిమానం? ఏమిటే హిస్టరీలు చెప్తున్నావు? నేను ప్రేమించకూడని మనిషిని ప్రేమించాను, నన్ను క్షమించమ్మా అంటే ఆలోచించి ఉండేదాన్ని. నేను పెళ్లి చేసుకోకూడని మనిషిని పెళ్లి చేసుకున్నాను, నన్ను క్షమించమ్మా అని కాళ్ళ మీద పడినా లాభం లేదమ్మా. ఏమిటో అల్లుడికి కాఫీ ఇచ్చొస్తున్నావా? ఇవ్వాలనే వెళ్ళాను. ఇంకా నిద్ర లేవలేదా? అవునులే, కొత్త దంపతులు కదా, పైగా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా. చూడు, నీకు ఈ పెళ్లి ఇష్టం లేనట్టు కనిపిస్తే అల్లుడు బాధపడతాడు. ఇష్టం ఉన్నట్టు నటించు. నటిస్తూనే ఉన్నాను ఇప్పుడు. ఝాన్సీ రాణి అప్పుడు ఆంగ్లేయ సిపాయిల మీద భీకరముగా పోరాటము కోటి వదవా, బయటికి రారా, మీ అత్త సుధారాణిని. నువ్వా? హడలు కొట్టేశావా అంటే? ఆ రోజు నువ్వు కౌబాయ్ డ్రెస్ వేసుకొని నన్ను బెదరగొట్టాలని చూడలేదు. రారా బయటికి. వదిరా. ఎవరు? సుధే, ఎంత అందంగా ఉన్నావమ్మా యూనిఫామ్ లో. అందమే కాదే, అంతస్తు సొసైటీలో విలువ కూడా పెరుగుతాయి. అందుకే కదా అలిగినా కూడా ట్రైనింగ్ పంపించింది. నిజమేననుకోండి, కానీ రీసెర్చ్ చేసేటప్పుడు ఎప్పుడొకప్పుడు రాత్రిపూట బయటకు వెళ్లేది. ఈ మొదనష్టపు ఉద్యోగంలో ప్రతి రాత్రి వెళ్ళాలేమో. ఆ బెంగ మనకెందుకులే, ఉద్యోగంలో చేరగానే నచ్చిన వాడిని చేసుకుంటానని చెప్పిందిగా. ఆ వచ్చే నచ్చిన మొగుడే చూసుకుంటాడు దాని బాగోగులు. అమ్మా సుధా, ఆయన మాటలు మనసులో పెట్టుకోకమ్మా. ఏదో తగిన అంతస్తు పిల్లలు దొరకలేదని ఆయన బాధ. త్వరగా వెళ్ళి బట్టలు మార్చురా, కలిసి భోంచేద్దాం. ఆంటీ ఇలారా కూర్చో. నీకు నెలకి జీతం ఎంత వస్తుంది? 2000కు పైన వస్తుందిరా. అయ్యో, నేను చాలా నష్టపోయాను. నువ్వు నష్టపోయావా? అవును, 10 ఏళ్ళు నీకంటే ముందు పుట్టుంటే నెలకు 2000 సంపాదించే పెళ్ళావు నాకు దొరికుండేది కదా. ఇంకా నీకు అలవాటు పోలేదన్నమాట. కోతి వదవా. అది సరే గాని డ్రైవర్ అంకుల్ ఎలా ఉన్నారు? డ్రైవరా? ఇప్పుడు ఆయన డ్రైవర్ కాదు, లేకే. పెద్ద మేడ, బోల్డ్ అంత మంది నౌకర్లేవు.
ఏమిటో నువ్వు చెప్పేది? ఒక్క మాటలో చెప్తే నీకు అర్థం కాదు, సోది చెప్పినట్టు నేను చెప్తాను విను. ఇప్పుడు ఆయన ఎంత పెద్దవాడయ్యాడంటే